సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాల అరాచకాలు మితిమీరాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో రౌడీజం ఎక్కువైందని ముందు నుంచే చెప్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ రౌడీల చేతిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఉప్పల మల్లయ్య భౌతికాయానికి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ నివాళులర్పించారు. ఇక ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి దగ్గరుండి హత్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగదీష్ రెడ్డి. అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనమేం ఆవేశపడే పని లేదు, మనమేం తొందరపడే పని లేదు. ప్రజల్ని సమీకరించడం ద్వారానే, ప్రజల ద్వారానే ఈ గుండాయిజాన్ని ఎదుర్కోవాలి తప్ప మనమేం మళ్ళీ తిరిగి భౌతిక దాడులు చేసే అక్కడ లేదు. కానీ ఆ పరిస్థితే కనుక వస్తే, ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళని వెంటబడి తరిమే పరిస్థితి వస్తే అది పూర్తిగా కాంగ్రెస్ నాయకుల బాధ్యత, ఈ రెండు జిల్లాల మంత్రుల బాధ్యత, లేదా జిల్లా పోలీస్ అధికారుల బాధ్యత తప్ప ఇంకోటి కాదు. ప్రజల్ని ఆ తిరుగుబాటు చేసే స్థితికి రానియొద్దని చెప్పి నేను ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఏదైతున్నాడో వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు. ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు, వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం లేదు. పోలీసులే చేతులు పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు, కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో. పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది